విచిత్రమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు విదేశాల్లో ఈ చర్చలకు వస్తున్నాయి. ఎస్పెషల్లీ బ్రిటన్ లాంటి చోట్ల జరుగుతున్న పరిణామాలు, ప్యారిస్ అందమైనటువంటి నగరం అని చెప్పే చోట చివరికి అది కాస్త చెత్త కుండీలా మారుస్తున్నటువంటి పరిస్థితులు. శరణార్థులుగా వచ్చిన వాళ్ళు ఆ దేశాలని శాసిస్తుంటే ఆయా రాజకీయ పార్టీలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చివరికి అక్కడ ఉన్నటువంటి కోణంలో వెళ్తూ ఉన్నటువంటి వేళ ఎలాగ బ్రతకాలి అన్నటువంటి సిచ్యుయేషన్లోకి యూరప్ దేశాల వాళ్ళు ఎదురు చూసుకుంటున్నటువంటి పరిస్థితులలో ఓ విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాం. ఒక డానిష్ అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయి, అక్కడ ఉన్నటువంటి ఒక ఈ శరణార్థులు ఉండేటటువంటి ప్రాంతం మీద నుంచి తను స్కూల్కి వెళ్ళాలి. అక్కడ రోజు ఒక అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు అన్నటువంటిది, ఒక అబ్బాయి కాదు అనేక మంది ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు చెప్పింది. పోలీసులు జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు తప్పించి ఏం చేయలేదు. ఆ తర్వాతన పెప్పర్ స్ప్రే తీసుకుని వెళ్ళింది. ఒక పూట వచ్చి ఓ పిల్లాడు అట్లాగా ఇబ్బంది పెట్టబోయాడు, పెప్పర్ స్ప్రే వాడింది. ఫలితం వెంటనే వాడు అవతలకి తప్పుకున్నాడు, అమ్మాయి రక్షించబడింది. విశేషం ఏంటయ్యా అంటే అన్నిటికంటే కూడా ఈ అమ్మాయి మీద ఇప్పుడు కేసు పెట్టారు. ఏమనో తెలుసా, వాడు కంప్లైంట్ ఇచ్చాడట, ఆయుధ ప్రయోగం చేసింది నా మీద అని చెప్పి. వాడు అమ్మాయిని వేధిస్తే, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తే అమ్మాయి పెప్పర్ స్ప్రే ఇచ్చి తప్పించుకుంటే అమ్మాయి ఆయుధం వాడిందని కంప్లైంట్ పెడితే దాని ఆధారంగా అమ్మాయికి నోటీస్ ఇచ్చి విచారించడం అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. వరల్డ్ వైడ్గా డిబేట్ నడుస్తుంది.